ముందు గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక చొప్పున కనుక దేవుడి మీద మనం డిపెండ్ అయినప్పుడు దేవుడు చాలా మన జీవితంలో చాలా గొప్ప కార్యం చేస్తాడు. నేను ఒక చిన్న వాక్యం చూపించాలని ఆశపడుతున్నానండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలను మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. చాలండి. ఇక్కడ ఏంటంటే వాక్యము, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితిమేమో ఆలోచించుకోమని చెప్పుమన్ను. ఇక్కడ సందర్భం ఏంటంటే యూదులకి ఒక పెద్ద ఆపద వస్తుంది అన్నమాట. ఆపద వచ్చినప్పుడు ఈ ఎస్తేరు రాణిగా ఉంటుంది అక్కడ. సో మొర్దెకయి తనకి చెప్తాడనమాట, నువ్వు ఈ సమయంలో రాణిగా ఉండటము దేవుడి చిత్తమైంది, ఈ ఆపద వచ్చే టైంకి నువ్వు ఇక్కడ ఉండడం అనేది దేవుడికి ఒక ప్రణాళిక ఉంది అని. అయితే దేవుడికి ప్రతి ఒక్కరి మీద ఒక గొప్ప ప్రణాళిక ఉంటుందండి. అంటే అది ఎవరికి అంటే అందరికీ ఒకే రకం కాదు, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఎస్తేరు గ్రంథంలో మన అందరికీ తెలుసు కదా, ఇక్కడ ఆమె తనకి తల్లిదండ్రులు లేరు. తన పినతండ్రి కుమారుడైన మొర్దెకై తన కుమార్తెగా పెంచుకుంటాడు. పెంచుకున్న తర్వాత తను కొన్ని పరిస్థితులను బట్టి రాణిగా అవుతుంది అన్నమాట. అయితే రాణి అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆవిడ సేఫ్గా ఉంటుంది, ఆవిడకి ఏమి ఇబ్బంది లేదు. కానీ యూదులందరూ సంహరించబడతారు. అక్కడ ఒక రాజు ఒక ఆజ్ఞ ఇస్తాడు యూదులందరినీ చంపమనడానికి. ఆ ఆజ్ఞ ఎవరు తీసుకొస్తారంటే హామాను అని ఒక వ్యక్తి తీసుకొస్తారు. అంటే రాజు తర్వాత దాదాపు ప్రధానమంత్రి ఉంటాడనమాట అతను. అయితే ఇక్కడ ఏంటంటే ఆవిడకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆవిడ స్టాండ్ ఎలా ఉంటుందంటే దేవుడికి లోబడి ఉంటుంది అనమాట. ఆవిడ ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మీద కాకుండా వాళ్ళ యూదులందరినీ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరుతుంది అనమాట. ఆ ప్రార్థన సహాయం కోరినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కార్యం చేయటము స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు నాకెందుకులే అని పక్కకు తిరుగుందనుకోండి, దేవుడి పని అయితే కన్ఫామ్గా జరుగుతుంది, కానీ ఆవిడ ద్వారా జరగదు. కానీ ఆవిడ ఏం చేస్తుందంటే దేవుడికి లోబడి ఉండి ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్న తర్వాత అక్కడ ఆ రోజుల్లో ఏమవుతుందంటే ఆవిడ రానైనా కానీ డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళకూడదు, రాజు పిలిస్తేనే వెళ్ళాలన్నమాట. ఒకవేళ అలా రాజు చెప్పకుండా వెళ్తే వాళ్ళని సంహరించడానికి కూడా రాజుకి అధికారం ఉంటుంది, ఎందుకంటే రాజు సర్వాధికారి. అయితే ఇక్కడ ఆవిడ రాణి అయిన ఎస్తేరు ఏం చేస్తుందంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన జనాంగాన్ని కూడా ప్రార్థన చేయమని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకి ఆమె మీద దయ కలిగిద్దంట. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే, మనకి దేవుడు ఏం చేస్తాడంటే మనం ఎక్కడన్నా ఉండటం అనేది మన ఇష్టం కాదు, అది దేవుడి చిత్తము. దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనం ఆ సమయంలో అక్కడ ఉండటం అనేది దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది అనమాట. నిజంగా నా జీవితం చూసుకుంటే 2 రోజుల క్రితము నేను మామూలుగా అయితే ఆ ఊరు నేను వెళ్ళను, కానీ మా అమ్మమ్మ అక్కడ ఉన్నారని పలకరిస్తానికని వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఉండటం అనేది దేవుడి చిత్తము. అక్కడ వెళ్ళి దేవుడి సన్నిధిలో వాడబడటం అనేది ఆశ ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఆశగల ప్రాణంను ఆయన తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు కదా. సో మనం కూడా ఒక దగ్గర పని చేస్తున్నా లేకపోతే ఒక దగ్గర చదువుకుంటున్నా అది దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది అనమాట మన ఎడల. మనం ఇక్కడే ఎందుకు ఉంటున్నామంటే దేవుడి చిత్తం అది. కాకపోతే అక్కడ ఏం చేయాలంటే అక్కడ ఆపద రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఇరుకు రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలన్నమాట. నిజంగా దేవా ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేయాలి, ఇది నీ ప్రణాళిక చొప్పున జరుగుతుందా లేదా, ఒకవేళ నేనేమన్నా నా ఆలోచన చొప్పున చేస్తున్నానా అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏంటంటే ఆయన మనకి ద్వారాలు తెరుస్తాడు. ఇక్కడ కూడా ఆవిడ ప్రార్థన చేసినప్పుడు రాజుకి ఆవిడ మీద ఏమైందంటే దయ పుట్టిందంట. ఆ దయ పుట్టడం వలన రాజు నీకేం కావాలని అడిగినప్పుడు నేను ఒక విందు ఏర్పాటు చేస్తాను, మీరును హామానును రమ్మని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు వాళ్ళిద్దరు అక్కడికి వెళ్తారు. అంటే ఈ వాక్యాలంతా మనకు తెలుసు. అయితే అక్కడ రాజు ఏం చేస్తారంటే ఒకరోజు రాజుకి నిద్ర పట్టదంట. నిద్ర పట్టకపోయినప్పుడు అక్కడ రాజ్య సమాచార గ్రంథం అని ఒక గ్రంథం తీసుకొచ్చి చదవమంటారు భటుల్ని. అయితే ముందర ఏమవుతుందంటే రాజుని చంపడానికి ఒక 2 వ్యక్తులు చంపడానికి ఒక పన్నాగం పొందుతారు. అప్పుడు ఈ మొర్దెకై అనే వ్యక్తి కాపాడతాడు. మామూలుగా రాజుని ఇట్లా కాపాడినప్పుడు వెంటనే బహుమతి ఇస్తారు, కానీ ఆయన వెంటనే ఇవ్వడనమాట.
ఆ రోజు ఎప్పుడైతే ఈమె ప్రార్థన చేసిందో ఆ తర్వాత ఆయనకు నిద్ర పట్టకపోయినప్పుడు ఈ సమాచార గ్రంథంలో చదివి అప్పుడు ఆయనకి బహుమతి ఇవ్వడానికి, అంటే ఇదంతా ఏంటంటే దేవుడి ఒక ప్రణాళిక అనమాట. ఎప్పుడైతే ఎస్తేరు ఒక స్టెప్ వేసి దేవుడి తను చనిపోయినా పర్వాలేదు, ఏదైనా సరే దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మి ఒక స్టెప్ వేసి ముందరికి వెళ్ళిందో అప్పుడు ఇదంతా జరుగుతుంది అనమాట. జరిగినప్పుడు అక్కడ ఏమవుతుందంటే హామాన్ అక్కడ ఉండి మొర్దెకైని చంపడానికి రాజాజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు రాజు అక్కడ ఎవరైనా ఉన్నారన్నప్పుడు హామాన్ ఉన్నారంటే హామాన్ పిలుస్తారు. పిలిచినప్పుడు రాజు ఒక మాట అంటాడు. రాజు ఒకరిని సత్కరించాలనుకుంటున్నాడు. సో ఎలా సత్కారం చేయాలి అని హామాన్ అడుగుతాడు. అప్పుడు హామాన్ ఒక మాట అంటాడు, ఈయన సత్కరిస్తే నన్నే కదా సత్కరించేది, ఇంకెవరిని సత్కరిస్తారని అక్కడ కొన్ని చెప్తాడనమాట. ఇలా రాజు దండం ఇవ్వండి, లేకపోతే రాజు ఇచ్చిన బట్టలు వేసుకోవాలి, ఇట్లా చెప్తాడనమాట. అవన్నీ మొర్దెకైకి చేయమని చెప్తారు. అంటే నిజంగా అక్కడ హామాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మొర్దెకైని చంపాలని, కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే మొర్దెకైని హెచ్చించాలని. హల్లెలూయా. నిజంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మనం పని చేసే దగ్గర కానీ లేకపోతే మనం ఉన్న స్థితిలో మనల్ని సంహరించాలని, మనల్ని నాశనం చేయాలని అపవాది విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. నిజంగా అలాంటి స్థితిలో దేవుడు మనల్ని కాపాడటానికి ఎప్పుడు మనకు తోడుకుంటాడు. కాకపోతే మనం ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడి నేర్చుకోవాలి. ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి. నేను ఒక ప్రీవియస్ కంపెనీలో, అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, కానీ సందర్భాన్ని బట్టి నాకు మళ్ళీ చెప్పాలని ప్రేరేపణ అనిపించింది. నేను ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీలో ఉన్నప్పుడు మా ఆఫీస్లో నేను వర్క్ చేసుకునేటప్పుడు మాకు ఆఫీస్లో చాలా వర్క్ చాలా తక్కువ ఉండేది. మహా అయితే డైలీ 2 hours వర్క్ ఉండేది, మిగిలిన టైం అంతా ఖాళీ. అయితే ఆ టైంలో నేను ఏం చేసేవాడిని, ఇది వేరే వర్క్ చేసుకునేవాడిని, నా పర్సనల్ వర్క్ లేదు చేసుకునేవాడిని. మా మేనేజర్ చెప్పేవాడిని, ఖాళీగా ఉంటాం ఎందుకు చేసుకో అని చెప్పేవాడు. ఇక్కడే అందరు ఒక మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవు కదా. సో నేను ఇట్లా వర్క్ చేస్తున్న సంగతి తీసుకెళ్ళి వేరే అతను మా కంపెనీ ఎండీకి చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా జాబ్లో తీసేయమని చెప్తే మా మేనేజరు చాలా సపోర్ట్గా నిలబడ్డాడు. మా ఎండీ ఏం చెప్తాక ఆయన వినిపించుకోవడం, నేను మాత్రం తీయనన్నాడు. ఇంకా మా ఎండీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అనమాట. యాక్చువల్గా అయితే కంపెనీ ఎండీ చెప్తే మిగిలిన వాళ్ళు ఎవరైతే వినాలి, కానీ అక్కడంతా రివర్స్ జరిగిందన్నమాట. హల్లెలూయా. ఇక్కడ నా జ్ఞానం కానీ మన తెలివితేటలు కాదు, కానీ కేవలం దేవుడి కృప వల్ల మాత్రం అక్కడ ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా. సో మనం ఉన్నాము అంటే ఎవ్వరూ ఇక్కడ నీతిమంతులు ఏం కాదని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. నీతిమంతులు ఒక్కరు లేరు, ఎవరు లేరు, కానీ మనం ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. నాలో కూడా చాలా కొన్ని ఆయాస్కరమైన కార్యాలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దేవుడు మనకు తోడుగున్నాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మనకి ఒకవేళ ఇది చిన్న తప్పులు ఉన్నా కానీ నా బిడ్డే కదా అని ఆయన క్షమించే గుణం ఉంది. హల్లెలూయా. సో మన స్థితిలో, మన పరిస్థితుల్లో ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే, దేవా ఈ స్థితిలో వీళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, మీరు నాకు సహాయం చేయండి, ఇది మీ చిత్తమే కాదా అని ఒకవేళ మనం ఏదైనా స్టెప్ వేయాలనుకుంటే దేవుడిని అడగటం మనం నేర్చుకోవాలన్నమాట. ఆ అడగటం నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, ఆ యొక్క పరిస్థితిని మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు మనల్ని ఏ స్థితిలో నుంచైనా తప్పించగల సమర్థుడని మనం నమ్మాలన్నమాట. ఇక్కడ వాళ్ళ యూదులు జనాంగం మొత్తం సంహరించబడిన స్థితిలో ఎస్తేరు ఏం చేస్తాడంటే తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేశాడు. ఎవరైతే తనని చంపాలని హామాను ఎవరినైతే మొర్దెకైని యూదుల్ని చంపాలనుకుంటున్నారో, చివరికి ఏమైందంటే ఆయన ఒక ఉరికొయ్యని తయారు చేస్తాడు. దాని అంతా బైబిల్ చాలా క్లియర్గా ఉంటుంది, దాని ఎత్తు, దాని వెడల్పు అంతా క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే రాజుకి మొర్దెకై మీద, అంటే మొర్దెకైని హెచ్చించాడో, ఈ హామాన్ని దేవుడు శపించినట్టు అనమాట. అక్కడ ఉంటుంది, అక్కడ వాక్యం చాలా క్లియర్గా ఉంటుంది. ఎస్తేరుకి ఒక జ్ఞానం ఇస్తాడు, అంటే ఆయన్ని ఎలా ఫేస్ చేయాలో జ్ఞానం ఇచ్చినప్పుడు ఎస్తేరు మాటలను బట్టి అక్కడ రాజుకి ఆయన మీద కోపం వస్తుంది అనమాట. ఒక ఇన్సిడెంట్ని బట్టి ఆ కోపం వచ్చినప్పుడు వెంటనే రాజు సర్వాధికారి కదా, ఆయన ఉరి తీయాలని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇస్తాడు. హల్లెలూయా. మన చుట్టూతో మనతో ఎవరైనా సరే మనకు విరోధంగా వచ్చారనుకోండి, మనం ఏం చేయాలంటే ప్రార్థన మాత్రమే చేయాలి. వాళ్ళని దూషించాలి, వాళ్ళని తిట్టాల్సిన అవసరం మనం ఏం లేదు. మనమందరం ఏం చేయాలంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాకపోతే అది దేవుడి చిత్తమా కాదా అని చెప్పి మనం తెలుసుకొని దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి విరోధంగా, దేవుడికి అగ్నెస్ట్గా ఎక్కడ ఉండకూడదు.
మన స్థితిని, మన పరిస్థితిని మొత్తము ఆయన ఎరిగే ఉన్నాడు. మనకి కంపల్సరీగా శ్రమలు వస్తాయి, అది దేవుడి చిత్తం. అది కాకపోతే ఆ శ్రమల్లోంచి మనం బయటికి రావడం అనేది మనం నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు నిజంగా ఆవిడ చనిపోయే స్థితి వాళ్ళ జనాంగం మొత్తం చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆవిడ ప్రార్థన చేస్తుంది. అప్పుడు మొదటికే ఒక మాట అంటాడు, నువ్వు ఈ ఆపద వచ్చింది కదా, ఇందుకే నువ్వు ఇక్కడ ఉన్నావేమో. హల్లెలూయా. నిజంగా మన స్థితిలో కూడా మనం ఇక్కడ ఉన్నాము అంటే అది కేవలం ఇందాక అమ్మగారు అన్నారు కదా, ఈరోజు ఇక్కడికి రాకపోతే ఎంత మిస్ అయ్యేవాళ్ళము. నేను కూడా ఇందాక ఆరాధనలో చాలా ఆనందించాను. అసలు నేను ఇక్కడ లేను అసలు, అంటే అంత ఉద్యోగం అనిపించింది అనమాట. ఒక్కొక్క సిచ్యువేషన్ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. నిజంగా కొన్ని పాటలు కానీ వింటున్నప్పుడు ఆ పదాలు వింటుంటే నిజంగా అది నాకే అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో దేవుడు కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరిని ఉన్నత స్థితిలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ ఆశపడుతున్నప్పుడు ఏంటంటే మనకి శ్రమలు ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడే కదా. నిజంగా శ్రమలే ఎందుకు వస్తాయి అంటే మనకి పరీక్షలు అనేవి లేవనుకోండి, మనకి జ్ఞానం అనేది ఉండదు. నిజంగా చిన్నప్పటి నుంచి మనం చాలా ఎగ్జామ్స్ రాసాం కదా. నేను కూడా ఇంటర్ రాశాను, 5 సంవత్సరాలు రాశాను. హల్లెలూయా. 5వ సంవత్సరంలో రాశాను అనమాట. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, ఎందుకంటే అది నాకు రాలేదు. బట్ ఏంటంటే దేవుడు మనకు తోడున్నప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా సరే మనకి సహాయం వస్తూ ఉంటుంది. చాలామంది దూషిస్తారు, చాలామంది ఇబ్బంది పెడతారు, అవమానిస్తారు, కానీ సిలువేం తెచ్చిందంటే నిజంగా విలువ తెచ్చింది అనమాట. ఇప్పుడు ఆ పరీక్షలు రాస్తూ ఉంటే కొన్ని పరీక్షలకి 1 నిమిషం లేట్ అయినా కానీ ఎగ్జామ్ రాయనివ్వరు. కానీ మన జీవితంలో ఏంటంటే ఆ పరీక్షలు రాస్తేనే ఆశీర్వాదం వస్తుంది కదా లోకపరంగా. కానీ మన దేవుడి పరంగా ఏంటంటే ఆ పరీక్షలు అనేవి ఏంటంటే మనకి శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల్లో కొన్ని సిచ్యువేషన్లో అది ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనకు అర్థం కాదు, అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చాలా అద్భుతం చేస్తాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. అంటే జనరల్గా ఏంటంటే ఎంత సంపాదించినా మంత్ ఎండింగ్ కొంచెం టఫ్గానే ఉంటుంది ఎవరి సిచ్యువేషన్ అయినా. కానీ నాకు చాలా సిచ్యువేషన్లో ఉండదు, బట్ ఈ మంత్ ఉందన్నమాట. ప్రేయర్ చేస్తున్నా, యేసయ్య ఏంటి అసలు మరి చాలా తక్కువ అమౌంట్ ఉన్నాయని. అయితే నేను ఎప్పుడో అంటే కొన్ని వర్క్ చేసి ఆన్లైన్లో వదిలేశాను. అది నిన్న నాకు ఒక దగ్గరగా 9,000 చేంజ్ అమౌంట్ వచ్చింది. హల్లెలూయా. అంటే అవి 9,000 8,000 పక్కన పెట్టేసి నేను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చేసిన వర్క్కి ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినాయి అనమాట. నిజంగా టైమింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉందంటే దేవుడు ఓకే నా బిడ్డ బాధపడుతున్నాడా, నేను అడిగేటప్పుడు ఒకటే అడుగుతాను, నా కష్టార్జమే నాకు కావాలి దేవా, ఎవరి నాకు వద్దు, నేను నా కష్టార్జమే తినాలని నేను ఆశపడుతున్నానని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. అలా నేను మనుషులను అడగలేను. సో దేవుడు ఏం చేస్తాడు, మనకి ఎల్లప్పుడూ ఎప్పుడు తోడుగా ఉంటాడు. నిజంగా అవి ఆ టైంలోనే పడటం అనేది దేవుడి చిత్తం కదా. హల్లెలూయా. సో ఏ సిచ్యువేషన్ అయినా మనం దేవుడి మీద ఆధారపడ్డాం అనుకోండి, నిజంగా ఇందాక అమ్మగారు చెప్పారు కదా, నాకు వద్దు దేవా ఈ ఆశీర్వాదం, ఈ డబ్బులు నాకు వద్దు దేవా, నేను తట్టుకోలేకపోతున్నాను దేవా అని. అలాంటి స్థితి నేను అనుభవించాను అనమాట. ఒక సిచ్యువేషన్లో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంత డబ్బులు వద్దండి, తక్కువ తగ్గించేయండి అని చెప్తుంటే, లేదు నేను తగ్గించిన ఇస్తాననే అన్నారు వాళ్ళు. హల్లెలూయా. నిజంగా దేవుడిలో మనం కనుక అంటే దేవుడిలో మనకి ఆ రిలేషన్ సహవాసం ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి. దేవుడి ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. అంటే బాధలు వచ్చినప్పుడు మనం ఏడుస్తాం కదా, సంతోషం వచ్చినప్పుడు కూడా వేసిన సందర్భాలు నేను చాలా చూసాను అనమాట. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలంటే దేవుడి ప్రణాళిక మన జీవితంలో జరగాలి. మనకున్న ఇబ్బందుల్లో కూడా ఆయన మొరపెట్టుకోవాలి. యేసయ్య ఈ ఇబ్బందులో ఉన్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలని ఆయన అడిగినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. ఎప్పుడు ఆ ఇబ్బందుల నుంచి మనకి ఇరుకులో విషాదాలు కలుగజేసి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అనమాట. దేవుడి ఇచ్చిన వాక్యం సాక్ష్యం దీవించును గాక.